అని ముందుగా తెలియజేస్తున్నాను. చాలా విషయాల్లో ఆలోచన చేసే పని చేస్తా ఉన్నాం. ఆలోచించకుండా చేస్తే చెడిపోద్ది. ప్రతి విషయంలో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్లానింగ్ లేకపోతే అవ్వదు. అలాగే జీవితంలో చాలా భాగాలు ఉంటాయి. చదువు, అభివృద్ధిలోకి రావడం, విద్య, బాగా చదువుకోవడం, బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో పనిచేయడం, ఏదైతే ఇది వృత్తి ధర్మం జరిగించడం, ఆ తర్వాత రిటైర్ అవడం. ఆ రిటైర్ అయ్యేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఇంతవరకు కూడా బాగా ఉద్యోగం చేశారు, ఇక్కడి నుంచి శాశ్వత జీవితం అంతా కూడా బాగుండాలి అని ఆ ఫంక్షన్స్ లో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది రిటైర్ అయిన తర్వాత దేవుని సేవలోనికి వస్తూ ఉంటారు. దేవుడు ఎవరి ఇష్టం వారిదిలే. ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని కూడా మనము దాన్ని కాదంటానికి లేదు. ఎవరి అభిరుచి వారిది. అలాగే మనందరం ఇక్కడ కూడుకుని ఈ సమయాన్ని వెచ్చించడం అనేది దేనికోసం, ఎవరి కోసం? మనం దేవుణ్ణి ఆరాధించకపోయినా దేవునికి వచ్చే లోటేమి లేదు. మనం ఆరాధించకపోతే ఇంకొకళ్ళు చేస్తాం, మనం నమ్మకపోతే ఇంకొకళ్ళు నమ్ముతారు. నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. అసలు ఈ భూమి మీద ఏ మనుష్యుడు దేవుణ్ణి స్తుతించకపోయినా రాత్రికి రాత్రి, పగటికి పగలు సృష్టి ఆయన స్తుతిస్తూనే ఉంటుంది. మొత్తం భూమి అంతా సూర్యచంద్ర నక్షత్రంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ దేవుని మహిమను వివరిస్తూనే ఉంటాయి. జంతువులన్నీ ఆయన చెప్పిన మాటను వింటాయి. మరి ఆ కాలం వచ్చే సమయానికి చెట్లు పూత పోస్తాయి, కాయలు కాస్తాయి, అన్ని జరిగిపోతుంటాయి సమయానికి అన్ని. మానవుడే దేవునికి దూరం అయిపోయాడు, చాలా దూరం అయిపోయాడు, ఇంకా దూరం అయిపోతున్నాడు. ఈవేళ అయితే మీరు దగ్గరికి వచ్చారు, ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ దగ్గరికి వస్తాను.